లేదు తాత, ఇతనే మా నాన్న. ఇతను మీ నాన్న కాదు బాబు. ఇతనే మా నాన్న అని అమ్మమ్మ చెప్పింది. నువ్వు ఆగు. చూడు బాబు, ఇతను ఒకవేళ మీ నాన్నే అయినా కూడా ఇతని లోపలికి పంపించాననుకో, నా సీటు దించి నన్ను బయటికి పంపిస్తారు. ఓ పని చెయ్యి, లోపలికి వెళ్ళి మీ టీచర్ దగ్గర ఒక లెటర్ రాసి తీసుకురా, అప్పుడు అతన్ని లోపలికి పంపిస్తా. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి మా ఫ్రెండ్స్ ని తీసుకొస్తాను. ముందు వాళ్ళే నేను చూడాలి. కళ్ళజోడు పెట్టుకో ప్లీజ్. ఒరే సునీల్, ఆడోళ్ళ డ్రెస్ మగవాళ్ళు వేసుకుంటే వాళ్ళని ఏమంటారో తెలుసా? చెక్క. అన్న వాళ్ళు ఏమంటున్నారు నాన్న? ఒరే సీను, అబ్బాయిలా కనపడుతున్నాడు, అమ్మాయి డ్రెస్ వేసుకున్నాడేంట్రా? అరే ఇందాక నువ్వు చెప్పినట్టు ఈమె కూడా చెక్కేమోరా. వాళ్ళు ఏమంటున్నారో చెప్పవా? కాసేపు నోరు మూసుకోరా. ఏ వాచ్మ్యాన్, ఇలాంటి వాళ్ళు స్కూల్కి తీసుకొస్తే పిల్లలు పాడైపోతారయ్యా. బయటికి పోమని చెప్పు. సార్, నేను ఎంత చెప్తున్నా తను వెళ్ళటలేదు సార్. మీరు కూడా ఇందాక నుంచి చూస్తున్నారు కదా సార్. ఏమ్మా, నువ్వు ముందు బయటికి వెళ్తావు లేదా? సార్, మా అబ్బాయి కోసం వెయిట్ చేస్తున్నాను సార్. పొమ్మని చెప్తున్నాను కదా. ఈ ఏరియా సబ్ ఇన్స్పెక్టర్ నా ఫ్రెండ్ తెలుసా? నీకు ఫ్రెండే అవ్వచ్చు, కానీ నాకు పెరిమిట్లాటాడు. ఇంతకు ముందే మా ఇద్దరికి కార్యం కూడా జరిగింది. నాన్న, కార్యం అంటే ఏంటి నాన్న? కూర్చో. కార్యం జరిగిందంట. ఆ పిల్లోడు నిజంగానే నీ కొడుకేనా అమ్మా? అవునవ్వా. రోజు నువ్వు ఇలా ఎంతమందితో గొడవ పడతా ఉంటావు? అలా పెరిగితే ఆ పిల్లోడు భవిష్యత్తు ఏమన్నా బాగుంటుందా? ప్రతివారు నన్నంటారేంటి? జుట్టు కట్ చేసుకోవట్లేదా? పెరిగిన గోళ్ళు కట్ చేయట్లేదా? నా మనసుకు నచ్చినట్టు నన్ను నేను మార్చుకున్నాను. ఇందులో నా తప్పే ఉంది? నీ మాటల్లో న్యాయం ఉంది, కానీ నిన్ను బయటికి పొమ్మన్నారు చూసావా? అదే న్యాయం ఏరు, సమాజం ఏరు. రేపు ఉదయానికి బాంబే టికెట్ ఒకటి ఇవ్వండి. ఉన్నాయి. ఎన్ని మేడం? రిటర్న్ అక్కర్లేదు. ఇక్కడే ఉండాలిరా, కనిపించలేదు. రే, ఎక్కడ్రా మీ నాన్న? ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ గాడికి అసలు నాన్న లేడు. అబద్ధం చెప్తున్నాడు రా. పోదాం. ఒరే సునీలు, మీ నాన్న దగ్గర ఉన్నారు కదా, అతనే మా నాన్న. రే, ఏం చెప్తున్నావురా? అదా మీ నాన్న? అదేంట్రా మీ నాన్న చీర కట్టుకున్నాడు? అదేరా మా నాన్న స్టైల్. ఎందుకు నవ్వుతున్నారా? మీ నాన్నని చూసి ఎప్పుడైనా నవ్వానా? రే, మా నాన్న నాన్నలాగే ఉంటాడు రా, కానీ మీ నాన్న అమ్మలాగా ఉన్నాడు రా. ఏరా, మా నాన్న అమ్మలా ఉండకూడదా? అరే వెయిట్ చేయండి రా, మా నాన్న మీకోసం వచ్చాడు కదా. ట్యూషన్ మిస్ చెప్పింది కరెక్టేరా. ఇది నిజంగా టెస్ట్ ట్యూబ్ బేబీయేరా. ఒరే అలా అనకండ్రా. అంటావురా, ఏం చేస్తావు? టెస్ట్ ట్యూబ్ బేబీ, టెస్ట్ ట్యూబ్ బేబీ, టెస్ట్ ట్యూబ్ బేబీ. నేను అంటారా? ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం చేస్తున్నావా ఇక్కడ? వాళ్ళు కొట్టుకుంటుంటే ఏం చేస్తున్నావు? సార్, నేను వెళ్ళమని ఎన్నోసార్లు చెప్పాను సార్. అది పోనని మొండికేస్తుంది సార్. వాళ్ళ ఫ్రెండ్స్ కి చూపించాను. మాట్లాడి వెళ్ళిపోతాను సార్. ప్లీజ్ సార్, అవకాశం ఇవ్వండి సార్. ప్లీజ్ సార్, ఇంకెప్పుడు ఒక్క నిమిషం నా మాట వినండి సార్. సార్ ప్లీజ్ సార్, ఒక్క నిమిషం సార్. ప్లీజ్ అండి, ఒక్కసారి సార్. ప్లీజ్ సార్, సార్ మీరు అనుకుంటే అయిపోతుంది సార్. ఒక్కసారి సార్. నాన్సెన్స్.
రాజాబాబు, నాకు నోరదులా ఉంది, ఒక ఇల్లు వేసుకుంటానే. ఓ నవరత్నకి మా 30 రూపాయలు. నువ్వు ఇలాంటివి అలవాటు చేసుకోకూడదు రాజా. అమ్మ ఇలా చెప్తే ఇలా నడుచుకోవాలి, సరేనా? ఇలా కిళ్ళీలు వేసుకోవటం, ఫ్రెండ్స్తో కలిసి సిగరెట్లు అవి కాల్చటం, ఇలాంటి అలవాట్లు ఏమి చేసుకోకే. బాగా చదువుకోవాలి, పెద్ద ఉద్యోగం చేయాలి, నలుగురు గొప్పగా చెప్పుకునేలా నడుచుకోవాలి నాన్న. ఈ సమాజం మనల్ని ఎలా కోరుకుంటుందో అలాగే ఉండాలి. మనకు నచ్చినట్టుగా మనల్ని ఇక్కడ బతకనివ్వరా. కొత్తగా బతకాలి అని ప్రయత్నించే వాళ్ళని ఈ సమాజం వింతగా చూస్తుంది. వాళ్ళు చూసే చూపే మనకు బతుకు మీద భయం కలిగిస్తుంది. రాజాబాబు, రాజాబాబు, ఇటు పక్క బాబు వచ్చాడు, చూశారండి? రాజాబాబు, రాజాబాబు, మా అబ్బాయి కనిపించట్లేదు, ఏమైనా వచ్చాడండి? రాజాబాబు, ఎక్కడికి వెళ్ళారా? రాజాబాబు, అన్నా అన్నా, ఇందాక ఇక్కడ మా అబ్బాయి ఉండాలి, ఎటు చూసావా? ఇక్కడే ఉండాలి కదమ్మా, అక్కడ వెళ్ళి చూడు ఒకసారి. రాజాబాబు, 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 ఎక్కడికి వెళ్ళారా? అన్నా అన్నా, ఇటు పక్కన బాబు వచ్చాడా? చిన్న బాబు, మీరేనా చూసారా? ఇంకొకటికి ట్రై చేద్దాం, వస్తావా? నువ్వు సూపర్ అన్నా. రాజాబాబు, రాజా, రాజాబాబు, ఏమైంది రాజా? వాడిస్తే ఇక్కడే ఉండమని చెప్పన్నా. అయ్యో రాజా, రాంబాబు, దీన్ని తీసుకెళ్ళి బయటపడి, లేదంటే ఎవరైనా తొక్కేస్తారు. శిల్పా, నీ పాటి నువ్వేదో చేసి వెళ్ళిపోయావు, అదే నన్ను ఇంకా వెంటాడుతుంది. అరే ఏంటమ్మా నువ్వు, నా మీద అభిమానం చావక మళ్ళీ వచ్చావు అనుకున్నా. నువ్వు వేరే పని మీద వచ్చావు. ఏదో చేయండి సార్, కనిపించట్లేదు, చిన్న పిల్లాడండి, మీరు హెల్ప్ చేస్తారని వచ్చాను సార్. కొంచెం వెతికి పెట్టండి సార్, కొంచెం హెల్ప్ చేయండి సార్, ప్లీజ్ సార్. చేస్తానమ్మా, చేస్తా, నేనున్నానుగా, చేస్తా. నువ్వు ఓ కంప్లైంట్ రాసివు, వెంటనే ఎక్కడున్నాడో కనిపెట్టేస్తా. పక్కన ఇక్కడ తప్పాడు సార్, మీ వాళ్ళు ఎవరిని పంపి దయచేసి వెతికి కొడతా. మీద చేసి మాట్లాడతానే, మాకంటూ ప్రొసీజర్ ఉండదా? కోప్పడ్డాను కదా, ఏం చేయమంటావు? ఒక్కటే టెన్షన్. సార్, మార్నింగ్ నీతో మాట్లాడాలని లోపలికి తీసుకెళ్ళానా?
సరిగ్గా మాట్లాడడం కుదరలేదు. సార్ ఏంటి సార్? అందుకే ఇప్పుడైతే బాగా మాట్లాడుకోవచ్చు. కొంచెం కళ్ళు రాలిపోతాయి. ఎదురు చెప్తావా? నీ అందరిలాంటి కాకపోయినా నువ్వు చెప్పినట్టు చేసానా లేదా? ఇప్పుడు ఇదేమట అందరికీ చెప్తావా? పేపర్ వాళ్ళకి ఇదే చెప్తావా? మీడియా వాళ్ళకి ఇదే చెప్తావా? ఏంట్రా ఇది? ఇది విగ్గం తెలియక నీ ముగ్గులో పడ్డానా? ఏంటయ్యా సావగొట్టి వెళ్తుంది అనుకుంటే శాపం పెట్టి వెళ్తుంది పతివ్రతలాగా. నా భార్య మహాపతివ్రత, అది రోజు శాపం పెడుతుంటేనే నాకేం కావట్లా. దీని శాపం తగులుద్దా? టీ తాగాలనిపిస్తుందా? నాకు కూడా చెప్పండి చెప్పండి. సార్ బటర్ బిస్కెట్ కూడా చెప్పండి సార్.